గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్క కార్యకర్తని బాధ్యతతో ముందుకు తీసుకువెళ్లేందుకు సేనాతో సేనాని అన్న మంత్రి. ఆగస్టు 30 తేదీ జనసేన కార్యక్రమం పోస్టర్ను విడుదల చేసిన నాదెండ్ల మనోహర్. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీ ప్రకటించి ఉద్యోగాలు కల్పించినందుకు కూటమి ప్రభుత్వ నేతలకు పాలాభిషేకం. హర్షం వ్యక్తం చేసిన ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్. ఓటు దొంగలు తక్షణమే గద్ద దిగాలి అంటూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్. దొంగ ఓట్లతో అధికారాన్ని చేపట్టారు అంటూ మండిపడ్డ నాయకులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రతి ఒక్క కార్యకర్తని బాధ్యతతోని ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఆగస్టు 28 నుంచి 30 తేదీ వరకు 3 రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశం విశాఖలో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ 3 రోజుల పాటు సేనాతో సేనాని పేరిట జరిగే కార్యక్రమంలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని, 28న జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరుగుతుందని అన్నారు. మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ఆగస్టు 29 ఉదయం 10 నుంచి 2 గంటలకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగాను 10 మందితో చర్చా కార్యక్రమం ఉంటుందని చెప్పారు. పర్యావరణ మహిళా బాధ్యతపై, రక్షిత మంచినీటి పథకం, ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చలు జరుగుతాయని అన్నారు. ప్రతిపక్షం సోషల్ మీడియాను వినియోగించి చేసిన దుష్ప్రచారాన్ని తరిమి కొట్టడమే తమ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనేది మా పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు పార్టీ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసి, ఏ విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా సామాన్యుడి గలం వినిపించే ప్రయత్నం, ప్రభుత్వంలో చేసే ప్రతి కార్యక్రమం కూటమిలో మాకు ఉన్న బాధ్యతని నెరవేర్చే విధంగా, సంక్షేమం అవన్నీ అభివృద్ధి అవనండి రెండు కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమాలు చేరే విధంగా ఒక బాధ్యతతో ముందు తీసుకెళ్లాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గతంలో మీకు ప్రకటించినట్టు 30 తారీఖున జరగబోయే కార్యవర్గ సమావేశమే, కార్యకర్తల సమావేశమే కాకుండా విశాఖపట్నంలో 3 రోజులు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. 28వ తారీఖున ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ లెజిస్లేచర్ విభాగం, జనసేన లెజిస్లేచర్ పార్టీలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాం వైఎంసీఏ ప్రాంగణంలో బీచ్ రోడ్ పైన ఉదయం 9 గంటలకు. దాదాపు 3-4 గంటలు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2ంటికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆహ్వానించి సుమారు 350 మంది ఆహ్వానితులతోటి పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు. వీటితో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి, ఉత్తరాంధ్ర ప్రత్యేకంగా ఉన్న కళాకారుల్ని మనం అవకాశం కల్పించేటట్టు ఒక కార్యక్రమం చేయమని ఆయన కోరడం జరిగింది. 29వ తారీఖున ఉదయం 10 గంటలకు మరియు మధ్యాహ్నం 2ంటికి రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 10 నుంచి 15 మందిని ఆహ్వానితుల్ని ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలవమని సూచించడం జరిగింది. ఎవరు ఆ 15 మంది అంటే, పార్టీతో మొదటి రోజు నుంచి నిలబడిన మా జన సైనికులు, మా వీర మహిళలు, స్థానిక సంస్థల్లో ధైర్యంగా
వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని పోరాటం చేసిన మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా వర్తమాన రాజకీయాల్లో ఆసక్తి చూపించే యువత బైసెప్ చిల్డ్రన్స్ క్లబ్ లోని 4వ జిల్లా మహాసభ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బీసీసీ వ్యవస్థాపకులు డాక్టర్ కె రమాప్రభ మాట్లాడుతూ బాలల్లో విజ్ఞానం, వినోదం, వికాసం పెంపొందించే లక్ష్యంతో గడిచిన 15 సంవత్సరాలుగా విశాఖ జిల్లాలో పనిచేస్తోందని అన్నారు. ఆస్ట్రా చారిటబుల్ సొసైటీ ఈసీ సంజీవ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మెరుగైన సమాజం కోసం బీసీసీ విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని కోరారు. మహాసభలో క్లబ్ ప్రెసిడెంట్ హరిత గడిచిన 3 సంవత్సరాల ప్రగతి ప్రణాళికను వివరించిన తర్వాత జోన్స్ వారీగా చర్చలు నిర్వహించబడ్డాయి. బాలలో శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకతను పెంచడం, సంస్కృతి, కళలు నేర్పించడం, క్రీడలను ప్రోత్సహించడం, ప్రకృతి పట్ల ఆసక్తి, పర్యావరణంపై అవగాహన పెంపొందించడం, శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, దేశభక్తి పెంపొందించి సమాజంలో వారి పాత్రను తెలియజేయడం, శ్రమ పట్ల గౌరవం, సమిష్టి తత్వాన్ని పెంపొందించడం, సైన్సు, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడం, ఇతరులకు సహాయపడడం, పిల్లల మధ్య స్నేహభావాన్ని పెంచడం లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించడం జరిగింది. వాళ్ళందరూ పిల్లల కోసం మాట్లాడుతున్నారు. అలాగే నెక్స్ట్ గత 2 ఏళ్ళు కార్యక్రమాలు ఏం చేశామో దాని మీద సమీక్షించుకోవటం జరుగుతుంది. సమీక్షించుకున్న తర్వాత పిల్లలు దాని మీద మాట్లాడతారు. నెక్స్ట్ వాళ్ళు ఏమైతే నూతన కమిటీని ఎన్నుకుంటాము, నూతన కమిటీ ఎన్నుకున్నాక వాళ్ళు నెక్స్ట్ 2 ఏళ్ళు ఈ వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ కోసం ఏం పని చేస్తారు, ఎలా వాళ్ళు టైం ఇస్తారు అనేది మాట్లాడతారు. ఇదంతా పిల్లల కోసం మేము వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంవత్సరం అంతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పిల్లల ఆటలు, పాటలు, స్కూల్లో ఎటువంటి చదువు తప్పించి మిగతా యాక్టివిటీస్ ఏమి ఉండట్లేదు. వాళ్ళు సాంస్కృతికంగా కానీ సామాజికంగా కానీ వీళ్ళు అభివృద్ధి, వాళ్ళ బ్రెయిన్ అభివృద్ధి చెందాలంటే అన్ని రకాలు వాళ్ళకి అందించాలి. మూఢనమ్మకాలు వ్యతిరేకంగా సైంటిఫిక్ టెంపర్మెంట్తో ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియజేస్తూ పిల్లల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని. జీవీఎంసీ కార్పొరేటర్లు భద్రత గ్రేటర్ కమిషనర్ కేతన్ గారికి పట్టడం లేదంటూ 39వ వార్డు కార్పొరేటర్, మాజీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ మహమ్మద్ షాదిక్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏడాదిలాగే జీవీఎంసీ కార్పొరేటర్ల స్టడీ టూర్ కు సిద్ధమయ్యారని, కానీ గతంలోని టూర్ కాంట్రాక్ట్ గా వ్యవహరించిన సదరన్ ట్రావెల్స్ మేనేజర్ గా పనిచేసిన రమణకు మరోసారి టూర్ బాధ్యతలు అప్పగించారని, గతంలోని వెళ్లిన స్టడీ టూర్స్ లో కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డామంటూ గుర్తు చేశారు. గతంలోని వెళ్లిన 4 స్టడీ టూర్స్ కు కాంట్రాక్ట్ రమణకే అప్పచెప్పారని, కానీ హిమాచల్ ప్రదేశ్ లో బస్సుకు ప్రమాదం జరిగి 13 గంటలు నరకయాతన పడ్డామంటూ గుర్తు చేశారు. ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, జీవీఎంసీ స్టడీ టూర్ రానున్న రోజుల్లో సెప్టెంబర్ 10 నుంచి 18కి ప్లాన్ చేయడం జరిగింది. అయితే దానికి సానుకూలంగా ఈ అధ్యయన యాత్రకి అందరూ కూడా, కార్పొరేటర్లు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ సంతకాలు పెట్టేసి ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఒక విషయం నిన్న సాయంత్రం మనకు తెలిసిన విషయం ఏంటంటే, గతంలో ఎవరైతే 3 సార్లు 4 సార్లు టూర్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో స్రవంతి ట్రావెల్స్ రమణ అనే వ్యక్తినే మళ్ళీ కాంట్రాక్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి ఆ సమాచారం తెలియడం జరిగింది. లాస్ట్ టూర్లో 2024లో ఈ కాంట్రాక్టర్ కార్పొరేటర్లందరినీ కూడా వదిలేసి ఫోన్లు ఆపేసి ఎక్కడో ఫరారు అయిపోయారు అని చెప్పేసి మీడియా ద్వారా మీ అందరికీ తెలుసు. అప్పుడు మేము కూడా సుమారు 35 మంది కార్పొరేటర్స్ సంతకాలు పెట్టి అప్పుడున్న కమిషనర్ గారికి, మేయర్ గారికి మనం ఇవ్వడం జరిగింది. ఈ తాలూకా కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ చేయండి, ఇలాగా ఎక్కడైనా జరిగితే చాలా ఇబ్బంది లోనవుతారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడున్న సంపత్ గారు దీన్ని వాళ్ళందరినీ ఎవరైతే స్టక్ అయి ఉన్నారో వాళ్ళందరినీ టికెట్లు తీసి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు. అలాగే ఆయన కూడా నెక్స్ట్ టైం మేము ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ సదరన్ ట్రావెల్స్ కానీ ఇంకేవైనా ఫ్రంట్ లైన్ ట్రావెల్స్ కానీ ఏమైనా ట్రావెల్స్ వాళ్ళకి మేము ఇచ్చి ఈ ప్రోగ్రామ్, ఈ టూర్ అనేది ఆర్గనైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి దాని గురించి ఏమీ తెలీదు. నేను చెప్పడం కూడా జరిగింది, గౌరవ కమిషనర్ గారు గతంలో జరిగిందండి, దానికి ముందు ఫస్ట్ టూర్లోనే ఈ తాలూకా ట్రావెల్స్ వాడు పెట్టిన ఒత్తిడి వల్ల
వర్షం ఉన్నా సరే హిమాచల్ ప్రాంతంలో బస్సులు స్టక్ అయిపోయి సుమారు 12 నుంచి 16 గంటలు బస్సు స్టక్ అయిపోయి రాళ్లు పడుతూ ఏ కొండ నుంచి ఏ రాయి ఎప్పుడు పడిపోతుందో బస్సు మీద తెలియక ఆ ఘాటీ రోడ్డు మీద భోజనాలు లేక అస్తవ్యస్తాలు మహిళా కార్పొరేటర్లు అందరూ కూడా రోడ్డుల మీదకి వచ్చేసి అక్కడ కూర్చోవడం జరిగింది. అలాంటి సమయంలో సరే ప్రకృతి ఏదో ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి అప్పుడు చెప్పారు. తర్వాత రెండో టూర్లో వెళ్తున్న బస్సు హైవే మీద స్పీడ్గా వెళ్తున్న బస్సుకి బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి. బ్రేక్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఒక ఫుట్పాత్ని గుద్ది అప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించి 16,347 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి వైసీపీ శ్రేణులు ఆరోపణలు పాటించకుండా డిఎస్సీ ఫలితాలను పారదర్శకంగా విడుదల చేసినందుకు గాను ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ మేరకు ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయం వద్ద నారా లోకేష్ చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు గాను పాలాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసి పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 గ్రంథాలయ శాఖలోని ఖాళీలతో పాటు విశ్వవిద్యాలయాల ఖాళీలు కూడా భర్తీ చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిఎస్సీ అభ్యర్థి ఎస్ వెంకటేశ్వరరావు, జింజర్ గోవింద్, వాజ్పల్లి, రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలి సంతకం మెగా డిఎస్సీ మీద అన్నమాట ప్రకారం పెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఇదే విధంగా ఈ యొక్క పరీక్షను ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పెట్టి ఈ యొక్క ఫలితాలని విడుదల చేసి పారదర్శకపూర్వకంగా ఈ యొక్క ఫలితాలను విడుదల చేసిన నారా లోకేష్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. హర్షం వ్యక్తం చేస్తున్నాం. నారా లోకేష్ లాంగ్ లీవ్ అని చెప్పి నినాదాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో నిరుద్యోగులకు పిలిపించాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నటువంటి హామీని నిలబెట్టుకునేందుకు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు డల్లాస్ వెళ్లారు. కాగ్నిజెంట్, టీసీఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయంతో పాటు గూగుల్ హబ్, అదేవిధంగా విశాఖపట్నంలోనే సిఫ్ఫీ, సత్వ టెక్నాలజీస్ ఇటువంటి ఐటీ కంపెనీలు కూడా తెస్తున్నందుకు వారికి మనస్పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బీపీసీఎల్ కూడా రామాయపట్నం పోర్టులో చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయించినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టీచర్ ఉద్యోగం కూడా నింపకుండా ఇదిగో డిఎస్సీ అదిగో డిఎస్సీ అని చెప్పి కాలయాపన చేసి నిరుద్యోగుల వయోపరిమితి కోల్పోయే స్థితికి దిగజార్చారు. నోటి దగ్గర కూడు కొట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేసి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పి మెపంతో ఆయన అన్నా క్యాంటీన్లు కూడా మూయించిన జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ అన్న నినాదంతో ఈరోజు ముందుకొచ్చాం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ, డిఎస్సీ, కానిస్టేబుల్తో పాటు 2,260 ఉద్యోగాలకు ఏదైతే స్పెషల్ డిఎస్సీ ప్రకటించారో అది కూడా త్వరితగతినే నిర్వహించాలి. ఉద్యోగ వయో పరిమితి పెంచాలి. త్వరితగతిన కానిస్టేబుల్, ఎస్ఐ మరలా నోటిఫికేషన్ ఇచ్చి మరి యొక్క నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను తప్పకుండా నిలబెట్టుకుంటారని యొక్క గొప్ప నమ్మకంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద నిరుద్యోగ యువత ప్రతి జిల్లాలోని సెప్టెంబర్ 5 నుంచి 7వ తేదీ వరకు వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ ను బీచ్ రోడ్ ద పార్క్ హోటల్ ప్రక్కనే గల ఎంసీఎంలోని గ్రౌండ్స్ లోని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ వీసీ హాల్లో ఏర్పాటు చేసిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర రుచులతో పాటు జాతీయ, అంతర్జాతీయ రుచులతో కూడిన ఫుడ్ స్టాల్స్ 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. జిల్లా పర్యాటక శాఖ, హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఈవెంట్ మేనేజర్ అసోసియేషన్లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ప్రవేశం ఉచితమని తెలిపారు. సుమారు 30కి పైగా ఫుడ్ స్టాల్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, విశాఖ జిల్లా ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు, టూరిస్టులు కొత్త రుచుల అనుభూతిని పొందే అవకాశం ఉందని చెప్పారు. ఒక పెద్ద స్థాయిలో ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏపీటీడీసీ మరియు టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్, హోటలియర్స్ అసోసియేషన్, అదేవిధంగా ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 30 పైన హోటల్స్ పాల్గొని వివిధ
క్విజైన్స్, బోత్ ఇండియన్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ క్విజైన్ సంబంధించిన రకరకాలు ఫుడ్స్ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎకనామిక్ యాక్టివిటీని అదేవిధంగా టూరిస్ట్ యాక్టివిటీ విశాఖపట్నంలో ప్రమోట్ చేసే విధంగా వివిధ కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఈ ఫుడ్ ఫెస్టివల్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన విఎంఆర్డిఏ ఎంజిఎం పార్క్లో చేపట్టడం జరుగుతుంది. ఆర్కే బీచ్లో ఉన్న విఎంఆర్డిఏ పార్క్ నెక్స్ట్ పార్క్ హోటల్ ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. 3 రోజుల పాటు ప్రతిరోజు కూడా వివిధ కల్చరల్ యాక్టివిటీస్తో ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది చేపట్టడం జరుగుతుంది. విశాఖపట్నం ప్రజలే మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వారు ఒక కొత్త నూతన ఫుడ్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎంజాయ్ చేయవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. దీంట్లో భాగంగా ఈ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా మన జిల్లాలో ఉన్న షెఫ్స్ అందరికీ కూడా సన్ స్కూల్ వారు ఒక స్పాన్సర్షిప్తో మనము ఒక కాంటెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. షెఫ్స్ మధ్యలో కాంటెస్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు విశాఖపట్నానికి అదేవిధంగా ఉత్తరాంధ్రకి పేరు తెచ్చే విధంగా ఇక్కడ వారసత్వంగా మనకు వచ్చిన ఫుడ్ డిషెస్ అంటే మన పెద్దలు తయారు చేసిన ఫుడ్ డిషెస్ కూడా గుర్తించి వాటిని మళ్ళీ స్టాండర్డ్ మెనూస్లో రీఇంట్రొడ్యూస్ చేయడానికి వాటికి కొత్తగా ఉన్న షెఫ్స్ అదేవిధంగా మిగతా కంటెస్టెంట్స్ ద్వారా వారు ఈ కొత్త డిషెస్ తయారు చేసే విధంగా కూడా పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒక వైజాగ్ బ్రాండ్ అనేది దేశవ్యాప్తంగా కాకుండా మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీనికి ఫుడ్ ఫెస్టివల్ వచ్చేటప్పటికి మనకి ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దాదాపు 5 లక్షలు బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. దీంతో పాటు మనకి స్పాన్సర్స్ ద్వారా అదనంగా అనదర్ 5 to 10 lakhs మనం మొబిలైజ్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద దాదాపు 15 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న హోటల్స్ అందరికీ కూడా నామినల్గా 10 to 15,000 వాళ్ళకి మనము చార్జ్ చేయడం జరుగుతుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 30 పార్టిసిపెంట్స్, దాదాపు 30 దాకా హోటల్స్ పార్టిసిపేట్ చేస్తారా అనుకుంటున్నాము. ప్రజలు వచ్చేటప్పటికి డిపెండింగ్ ఆన్ ద ఫుడ్ ఫాల్స్ ముస్లిం వివాహ పరిచయ వేదిక దొండపర్తిలో ఓ ప్రైవేట్ హోటల్లో ఘనంగా ఏర్పాటు చేయడం అయిందని ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మునీర్ ఖాన్, అబ్దుల్ మునీర్ హైదర్ అలీ తదితరులు పాల్గొని చెప్పారు. ఈ పరిచయ వేదికకు గాను సుమారు 200 మంది పెండ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు, వారి తల్లిదండ్రులు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినట్లుగా తెలిపారు. వారి వారి అర్హతను బట్టి తల్లిదండ్రులు వధూవరులను నిర్ణయించుకున్నారని, 10వసారిగా ముస్లిం వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం అయిందని తెలిపారు. భవిష్యత్తులో కమిటీ వారు అవగాహనతో ఇంకా వివాహ వేదికలను ఏర్పాటు చేసి వివాహం కాని పేదలకు వివాహ ఖర్చులు స్వయంగా కమిటీనే భరించి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నట్లుగా వారు తెలియజేశారు. ఈరోజు 10వ ముస్లిం వివాహ పత్రిక ఇవాళ 10వసారి మేము చేస్తున్నామండి. ఈరోజు సుమారు 250 మంది జంటలు వచ్చారండి. ఇవాళ అందులోని 15 మందికి ఇక్కడే సంబంధం సెట్ అయిపోయండి. అదేవిధంగా ఇక్కడ ఈరోజు డిగ్రీ హోల్డర్స్, డాక్టర్లు, ఇంజనీర్సు ప్లస్ 10th, 7th ప్రతి ఒక్కరు పేదవాడి నుంచి గొప్పవాడి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పెళ్లి సంబంధాల గురించి ఫ్రీగా చూసుకొని వాళ్ళ చాయిస్ని పెట్టి వాళ్ళు పెళ్లి సంబంధం చూసుకుంటున్నారండి. ఈ పెళ్లి సంబంధం అనేది ఫ్రీ సర్వీస్. ఎవరి దగ్గర కూడా ₹1 కూడా మేము తీసుకోమండి. ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన ఎవరు కూడా ₹1 మాకు డొనేషన్ ఇవ్వక్కర్లేదు. ఫ్రీగా వచ్చి మీరు చేసి మీ యొక్క సంబంధాలను మీరు చేసుకొని మీరు వెళ్ళవలసిందిగా కూర్చోను. అదేవిధంగా అమ్మాయిలకి పేద అమ్మాయిలు ఎవరైనా ఉంటే మేము మా సొసైటీ తరఫున స్వయంగా పేద అమ్మాయిలకి పెళ్లి చేసి
మేము పంపిస్తామండి. ఈ 10 ప్రోగ్రాంలో ఎవ్రీ టైము మాకు సక్సెస్ అనేది కనబడుతుంది. ఈసారి చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. సుమారుగా 400 మంది వరకు రావడం జరిగింది. మరి ఈ పరిచయ వేదికలో ఇది ముస్లిమ్స్లో మన విశాఖపట్నంలో పెట్టడం అనేది ఇది మొట్టమొదటి నుండి మా ఈ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ దినదినంగా మాకు అభివృద్ధిలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అది మా తాలూకా మన ముస్లింలో కమ్యూనిటీలో ఉన్న పిల్లలు 10th క్లాస్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వస్తున్నారు. ఈ వీళ్ళకి సంబంధించింది ఇద్దరికి అంటే ఆడపిల్లలు అవునండి మగపిల్లలండి వీళ్ళిద్దరికీ కలిపి ఇక్కడ మానసిక ధైర్యానికి శారీరక దృఢత్వానికి స్వీయ రక్షణకు మార్షల్ ఆర్ట్స్ దోహదం చేస్తాయని ప్రముఖ సినీ నటుడు సౌత్ ఇండియా ఓడాకాయ్ కరాటేడు అసోసియేషన్ గౌరవ చైర్మన్ సుమన్ అన్నారు. ఏపీ బడకాయ్ కరాటేడు అసోసియేషన్ విశాఖ అసోసియేషన్ ఆధ్వర్యంలోని మురళీనగర్లో పొత్సా కన్వెన్షన్లో కరాటే సెమినార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో కరాటే క్రీడల్లో వస్తున్న అత్యాధునిక అప్డేట్స్ నియమ నిబంధనలపై కరాటే క్రీడాకారులకు అసోసియేషన్ సభ్యులు అవగాహన కల్పించారు. అనంతరం సుమన్ మాట్లాడారు. కరాటే క్రీడల్లో వస్తున్న నియమాలు నిబంధనలపై అవగాహన కల్పించేందుకు సెమినార్ను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందించారు. కరాటే అన్నది సతీష్ వైజాగ్లో ప్రతి ఒక్కరికి కూడా సతీష్ మాస్టర్ అంటే కరాటేని ఇంత ఇదిగా ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఫ్యామిలీలో కూడా ఆడపిల్లలకి ఎంత సెక్యూరిటీ కావాలంటే మనకి కరాటే అనేది జూడో ఆర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ని రెగ్యులర్గా సతీష్ కండక్ట్ చేస్తూ చాలా మందిలో ఉత్తేజం కల్పించి పేరెంట్స్కి పిల్లలకి ఎంత ఇప్పుడు మన సుమన్ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరిలో కూడా ఒక ధైర్యం ఒక అవగాహన ఉంటుంది. సో ఇలాంటివన్నీ కార్యక్రమాలు కండక్ట్ చేయడం వల్ల ప్రజల్లో ప్రతి ఒక్కరికి కూడా పలానా పిల్లలు ఆడపిల్లలు చిన్నోళ్ళు ఉంటారు, వాళ్ళు స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, ఈవ్ టీచర్స్ ఉంటారు. సో ఇలాంటివన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తి మన ఈ కరాటే జూడోల్లో ఉంది. కాబట్టి విశాఖపట్నంలో అనేక మంది స్టూడెంట్స్ని కరాటే ద్వారా తయారు చేసి ఈరోజు వాళ్ళ స్టూడెంట్స్ ఒక స్థాయిలో ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో కూడా మంచి స్థాయిలో ఉన్నారు. అటువంటి వారికి ఈరోజు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. అందువల్ల మేము ఈరోజు చెప్పేది ఒకటే, ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరూ కూడా కరాటే అనేది నేర్చుకుంటే అటు మెంటల్ ఎబిలిటీతో పాటు ఫిజికల్లో కూడా వాళ్ళు స్ట్రెంగ్గా ఉండి అనేకమైనటువంటి ఇప్పుడు ఏదంటే చిన్న వయసుకు కూడా బీపీలు షుగర్స్ ఇట్లాంటివి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దాని నుంచి విముక్తి చెందడానికి అలాగే వాళ్ళు మెంటల్గా స్ట్రెంగ్గా ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఎదుర్కోవడానికి వాళ్ళకి బాగుంటుంది. సో ఈరోజు విశాఖపట్నంలో ఉన్నాను. సో ఇక్కడ కారణం ఏంటంటే ఇక్కడ ఓడాకాయ్ ఇంటర్నేషనల్ కరాటే అసోసియేషన్ వాళ్ళు అంటే ముఖ్యంగా మన సతీష్ మాస్టర్ ఇక్కడ విశాఖపట్నం మీరు ఉన్నారు. సో భారత్ ఓడాకాయ్ కరాటే అసోసియేషన్ వాళ్ళు ఒక అద్భుతమైన ఒక సెమినార్ కాంపిటీషన్ ఇవన్నీ జనరల్గా జరిగేది. సో సెమినార్ ఏంటంటే లేటెస్ట్ అప్డేట్స్ అంటే టెక్నిక్స్ ఓల్డ్ టెక్నిక్స్ అని చేంజ్ అయ్యి కొత్త టెక్నిక్స్ కొత్త రూల్స్ ఇలాంటివన్నీ కొన్ని ఒక డిస్కషన్ లాగా పెట్టారు. సో మెయిన్గా రాజేష్ అగర్వాల్ గారు ఆయన నార్త్ నుంచి వచ్చున్నారు, కొంచెం బయటికి వెళ్ళారు. సో మెయిన్ ఈరోజు ఈవెంట్ ఏంటంటే చాలామందికి బెల్ట్ సర్టిఫికేట్స్ ఇందాక చూశారు ఇచ్చాం. సో ద మెయిన్ పాయింట్ దీంట్లో ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో చాలా వరల్డ్ టోర్నమెంట్స్ ఏషియన్ టోర్నమెంట్స్ వాటికంతా వెళ్ళేటప్పటికి మనకి అప్డేట్ వరల్డ్ టోర్నమెంట్లో ఎలా టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు ప్లస్ ఇప్పుడు ఎలా అప్డేట్స్ ఉన్నాయి వాటి గురించి ఈరోజు మెయిన్గా ఇప్పుడు సెమినార్ జరగబోతుంది. సో అది వెరీ వెరీ క్రూషియల్ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ అనమాట. సో ఇది ఒక సైడ్ అయితే ద మెయిన్ కరాటేలో నా ఒపీనియన్ ఈరోజు చాలామంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు అమ్మాయిలు అందరూ వచ్చున్నారు. సో ఇప్పుడు నేను ఫీల్ అయింది ఏంటంటే పేరెంట్స్కి పిల్లలకి అంటే ముఖ్యంగా మహిళలకి మార్షల్ ఆర్ట్ అవసరం అనేది తెలిసి, ఎందుకంటే వాళ్ళు అన్నీ చూస్తున్నారు. ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి ఉంటుంది, ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు అని చాలా ప్రశ్నలకి జవాబు లేదు. సో పిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు కాలేజీకి పంపించేటప్పుడు రేపు కాలేజ్ చదివిన తర్వాత ఉద్యోగాలకి
బయట ఊరికి పంపించినప్పుడు పేరెంట్స్కి ఎప్పుడు టెన్షన్ ఉంటుంది. హిందూ దేవాలయాల ఆస్తులు పరిరక్షణే ధ్యేయంగా హిందూ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని రాధా మనోహర్ దాస్ స్వామీజీ అన్నారు. బాబా గార్డెన్స్ బీజేపీ ప్రెస్ క్లబ్ లోని ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామీజీ ఈ సందర్భంగా మాట్లాడారు. భరతమాత ఒడిలో హిందూ ధర్మంపై ఆధారపడి జీవిస్తున్నామని, హిందూ సాంప్రదాయ సంస్కృతులను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్లినప్పటికీ వాళ్ళ వారసులు కొంతమంది ఇక్కడ ఉన్నారని, వారు భరత జాతిని చీల్చడానికి, సంపదను కొల్లగొట్టడానికి కుయుక్తులు చేస్తున్నందున ఇప్పటికీ దేశంలో ఉన్న హిందువుల అభివృద్ధి చెందలేదని వివరించారు. అన్యమత ఉద్యోగులను, అధికారులను గుర్తించి తొలగించడంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఉదాసీనత చూపిస్తున్నారని ఆరోపించారు. హిందూ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని, వాటిని హిందూ న్యాయవాదుల సంఘం ఎదుర్కొంటుందని తెలిపారు. దేవాలయాల ఎండోమెంట్ పరిధిలో ఉన్న ఆస్తులు అన్యక్రాంతమవుతున్నాయని, ఆయా ఆస్తులపై అధికార పార్టీ పెత్తనం చెలాయిస్తుందని అన్నారు. న్యాయవాది జి శ్రీకృష్ణ కుమార్ మాట్లాడుతూ హిందూ న్యాయవాదుల్ని ఏకతాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతో 14 మంది స్వామీజీలు సంకల్పించారని చెప్పారు. మనకు తెలుసు రకరకాల తీర్పులు చాలా మార్పుకి సంకేతం అయిన సమాజంలో మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఆ ఇచ్చేవారి తీర్పును బట్టి చాలా జరిగినాయి. సో కాబట్టి మనం మంచి మార్పు కోరుకుంటాం. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, సర్వే సంతు సుఖినః మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఎవరికి దుఃఖం ఉండకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, ఎవరికి అనారోగ్యం ఉండకూడదు, అందరు సుఖంగా ఉండాలి. ఇది మన యొక్క ఉద్దేశం, మన ధర్మం, మన యొక్క శాస్త్రం చెప్తున్నటువంటిది. అయితే దానికి కేంద్రం దేవాలయం. ఈ దేవాలయాలు చాలా వరకు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. అది కూడా ధనం ఆధారంగానే ఆ దేవాలయాలను వాళ్ళు స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వలన అక్కడ అధికార పార్టీ ఏది ఉంటే అది పెత్తనం చేస్తూ ఉంటుంది, వారి వ్యక్తులు ఉంటారు. అందుకంటే దురదృష్టకరం దేవాలయాల భూములు, దేవాలయాల ఆస్తులు ప్రభుత్వాలు ఏవొచ్చినా దోచుకుపోతూ ఉంటాయి. పూర్వం రాజులు దేవాలయాలకు ఇచ్చేవారు, ఇప్పుడు రాజులు దేవాలయాల నుంచి తీసుకుంటూ ఉంటారు, దానికి మళ్ళీ ఏదో పేరు పెడుతుంటారు. న్యాయ వ్యవస్థ గట్టిగా అంటే ఇప్పుడు ఫోరం ఫర్ హిందూ లాస్ పెట్టడం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఒక పదం ఇక్కడ ఏపీసీసీ ఆదేశాల ప్రకారం ఓటు చూడు గద్దె చూడు అనే నినాదంతో ఆర్కే బీచ్ నుంచి విక్టరీ ఎట్-సీ మెమోరియల్ వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల భారీ ఎత్తున కాగడాల ప్రదర్శన నిర్వహించబడింది. ఈ సందర్భంగా విశాఖ డీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌతమ్ కుమార్ మల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన అధికారం కోసం ఓట్లను గల్లంతు చేసి దొంగ ఓట్లను చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది అంటూ మండిపడ్డారు. దీన్ని సీబీసీఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఓటు దొంగలు తక్షణమే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పిసిసి ఆదేశాల మేరకు ఈ నెల 18వ తారీఖున జరగాల్సినటువంటి కాగడాల ర్యాలీని వర్షాల కారణంగా ఈరోజు పెట్టడం జరిగింది. మరి పిసిసి అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నం బీచ్ రోడ్లో రాజీవ్ గాంధీ స్మృతి భవన్, రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర నుంచి శ్రీపర్ల వరకు, విక్టరీ సి వరకు ఈరోజు కాగడాల ర్యాలీ పెట్టడం జరిగింది. ఏదైతే బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి అరాచకాలని రాహుల్ గాంధీ గారు గతంలో ప్రెస్ మీట్ పెట్టి ఎండగట్టడం జరిగింది. మరి అక్కడితో వదిలేకుండా ఏదైతే బెంగళూరు, కర్ణాటక సెంట్రల్ నియోజకవర్గంలో జరిగినటువంటి అవకతవకల్ని, ఓట్ల దొంగతనాన్ని ఏ విధంగా వాళ్ళు చేశారు, ఫామ్ 6 అవనివ్వండి, అలాగే ఒకే ఇంట్లో 250 మంది ఓటర్ లిస్ట్ కానివ్వండి, ఓటర్ కార్డు, ఆధార్ కార్డుకి మనం చూసుకునేటట్టు ఈ 142 కోట్ల మందికి ఆధార్ కార్డు ఇస్తున్నారండి. ఆధార్ కార్డులో ఎంటర్ చేయాలంటే డోర్ నెంబర్ కంపల్సరీ ఉండాలి, తండ్రి పేరు ఉండాలి, అలాగే పేరు కూడా ఉండాలి. కానీ ఈరోజు ఆధార్ కార్డుతో అనుసంధానం చేసినటువంటి ఓటర్ కార్డుకి మాత్రం ఓటర్ కార్డులో 0 అని చూపిస్తున్నారు. మరి అటువంటి దొంగ ఓట్లు చాలా ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలో మేము ఈరోజు రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క అజెండాని మేము ముందుకు తీసుకెళ్లే విధంగా
ఈ రాష్ట్రంలో కూడా దొంగోట్లతో గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం, మరి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు దొంగోట్లతో ఈరోజు ప్రభుత్వాన్ని గద్దెనెక్కారు కాబట్టి మరి ఆ గద్దెని మీరు స్వతహాగా మీరు ఆ గద్దె నుంచి దిగాలని చెప్పేసి, అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఈసీ చెయ్యొత్తో మీరు గద్దెనెక్కారు, మీరు దిగైపోవాలి, దొంగోట్లతో మీరు గద్దెనెక్కారు, దిగాలని చెప్పి ఒక నినాదంతో మీ ఈరోజు కాగడాల ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము ఏఐసిసి పిలుపు మేరకు కాగడాల ర్యాలీ మేము ప్రోగ్రామ్ ఇక్కడ బీచ్ రోడ్లో నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఓట్ చోరీ అంశం మీద మేము నినాదం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో బీజేపీకి ఒక ఏజెంట్గా పనిచేస్తూ గత 3 ఎలక్షన్లో కూడా ఈ రకమైన మోసం చేసి ఓట్లు చోరీ చేసి బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. అది చేయడం కనీసం ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి మా నినాదం ఏంటంటే కాంగ్రెస్ నినాదం ఖచ్చితంగా ఏదైతే ఓటు చోరీ చేసి అధికారంలోకి వచ్చారో ఆ అధికారం నుంచి దిగమని మేము డిమాండ్ చేస్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా బీజేపీ ఏదైతే ఓటు చోరీ చేసి ఓట్లు దొంగతనం చేసి ఏదైతే అధికారం పొందారో ఆ అధికారం నుంచి వాళ్ళు దింపే వరకు మేము నిద్రపోవని వాది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రతి ఒక్క కార్యకర్తని బాధ్యతతో ముందుకు తీసుకువెళ్లేందుకు సేనాతో సేనాని అన్న మంత్రి. ఆగస్టు 30 తేదీ జనసేన కార్యక్రమం పోస్టర్ను విడుదల చేసిన నాదెండ్ల మనోహర్. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీ ప్రకటించి ఉద్యోగాలు కల్పించినందుకు కూటమి ప్రభుత్వ నేతలకు పాలాభిషేకం. హర్షం వ్యక్తం చేసిన ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్. ఓటు దొంగలు తక్షణమే గద్దె దిగాలి అంటూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్. దొంగ ఓట్లతో అధికారాన్ని చేపట్టారు అంటూ మండిపడ్డ నాయకులు. వాది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.